హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నేను లాస్ట్ మంత్ వచ్చేసి మేడారంకి వెళ్ళానండి. మేడారం వచ్చేసి వరంగల్ నుంచి 170 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి టోటల్గా 240 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనకి 4 to 5 అవర్స్ టైం తీసుకుంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతే మార్నింగ్ 11:30 కల్లా నేను మేడారం చేరుకున్నాను. మేడారం జాతర వచ్చేసి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు. ఇది మెయిన్గా వచ్చేసి కోయా ట్రైబ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ డియిటీ వచ్చేసి సమ్మక్క సార్లక్క. వీళ్ళని ఆదిపరాశక్తి రూపంగా భావిస్తారు. ఈ ఇయర్ ఫిబ్రవరి 2024లో ఈ జాతర అటెండ్ చేయడానికి మన తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అనే తదితర ప్రాంతాల నుంచి 2 కోట్ల మంది భక్తులు వచ్చి తమ దర్శనం చేసుకున్నారు. ఇది కనిపించేది జప్పన్న వాగు. ఇక్కడే భక్తులందరూ వచ్చి స్నానం చేసుకొని అమ్మవారిని చూడడానికి వెళ్తారు. సో మేడారం ఎలా ఉంది, మా దర్శనం ఎలా జరిగింది, ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. మేడారంలో ఎవరైనా స్టే చేయాలనుకుంటే హరిత హోటల్స్ కాకుండా చాలా ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ రూమ్స్ వచ్చేసి పర్ డే 1500 to 2000 ఛార్జ్ చేస్తారు. రష్ ఉన్న టైంలో అయితే 2 to 3000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. సో యాక్చువల్గా నేను మేడారంకి రావడానికి ఇంకొక కారణము, మా ఫ్రెండ్ అక్కడ ఒక ఫంక్షన్ కూడా చేశారన్నమాట. ఆ ఫంక్షన్ అటెండ్ చేయడానికి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్, ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.